రైట్గా సర్కార్పై రిటైర్మెంట్ల భారం. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. ఇక రిటైర్మెంట్ ఏజ్ను కేసీఆర్ ప్రభుత్వం ఏజ్ను పెంచింది 59 సంవత్సరాల నుంచి 58 నుంచి 61కి. ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ వయస్సును విరమణ వయసు 58 నుంచి 61కి 3 ఏళ్ళు వెళ్ళే తప్పించుకుంటూ. అంటే 3 ఏళ్ళు. దీనికి అర్థమైంది కేసీఆర్ గా అసలు ఏ ఉద్యోగి డిమాండ్ చేయలే, రోడ్డు మీదకి వచ్చి రాస్తారా ధర్నా చేయలే, మాకు పెంచాలండి. ఏం చేసిందంటే ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి అంశాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. గతంలో మీరు చెప్పారు ఆల్రెడీ, మనం చెప్పిన ఇది విషయం. అయితే ఇక్కడ 58 సంవత్సరాలకు రిటైర్ కావాల్సినటువంటి ఉద్యోగిని 3 ఏళ్ళు పెంచి 61కి ఎందుకు చేసిందంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ వాళ్ళ ఉద్యోగి విరమణ తర్వాత బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగికి దాదాపుగా 50 లక్షలు కోటి రూపాయల దాకా వస్తాయి. అయితే వేలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారు. అవుతున్నటువంటి టైంకి ఏం చేసిండు, లేలే మీరు రిటైర్ కాలేదు, ఇంకా 3 ఏళ్ళ సర్వీస్ ఉందని చెప్పిండు. ఇప్పుడు దాదాపుగా ఒక 50,000 మంది ఉద్యోగులు 50,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు అనుకో, 50,000 కోట్లు కావాలి. 50,000 కోట్లు కావాలి. అప్పటికే తెలంగాణను కుక్కలించిన ఇస్తరాకు చేసేసిండు ఆర్థిక శాఖను కేసీఆర్. జీతాలకే పైసలు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. సో మరి ఇది తప్పించుకోవాలంటే ఏం చేయాలి, రిటైర్మెంట్ వయసు పెంచిన పెద్దనాయన అయిండిన అట్లా ఓని ఇంట్లో పీనిగల ఇన్నేళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఇంకా ఏం చేయాలరా 3 ఏళ్ళు అని చెప్పి ఉద్యోగస్తులంతా వదిలిపెట్టారు. వాస్తవానికి ఉద్యోగులకు జరిగింది ఏంటంటే ఇక్కడ 58కి రిటైర్ కావాలి ఆయన. 58 ఏడు వచ్చినప్పుడు రిటైర్ కావాలంటే ఆయనకు ఒక మినిమం ఎంత లేదనుకున్నా ఒక 50 లక్షలు వస్తున్నాయి అనుకో, తక్కువ 50 లక్షలు వస్తాయి, 50 లక్షల బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకో. అయితే దీన్ని ఎప్పుడు 2019లో ఇవ్వాలి కేసీఆర్, రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఇవ్వాలి. కానీ ఏం చేసిండు, 50 లక్షలు ఇవ్వకుండా ఏం చేసిండు, ఇప్పుడు ప్రతి ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 50 లక్షలకు ₹2 ఇంట్రెస్ట్ వేసుకోవాలి. ఎంత అవుతుంది, నెలకు ₹1,00,000. నెలకు ₹1,00,000 ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఎట్లా పని చేయించిండు, మీ మిత్తి పైసలు మీకు ఇచ్చి పుణ్యానికి పని చేయించాడు. మీ మిత్తి పైసలు మీకు ఇచ్చే అంతే పుణ్యానికి పని చేయించిండు, మీ పైసలు మీకే. అది కథ. వాస్తవానికి ఈ 50 లక్షలు రావాలి, ఈ ఇంట్రెస్ట్ రావాలి, పెన్షన్ రావాలి. ఈ 3 లేకుండా చేసిండు కేసీఆర్ గారు పుణ్యాత్ముడు. ఉద్యోగస్తులను ఇట్లా నిండా ముంచిండు. ఇప్పుడు రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు వచ్చేసినటువంటి ఉద్యోగులు కొన్ని వేలల్లో ఇప్పుడు తెలంగాణ 50,000 మంది ఉన్నారు ఇప్పుడు రెడీగా. 50,000 మంది 5 ఏళ్లలో రిటైర్ కానున్న ప్రభుత్వ ఉద్యోగులు 50,000 మంది ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో రాష్ట్ర ఖజానాపై 40,000 కోట్ల భారం పడబోతుంది. 40,000 కోట్లు. పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవి విరమణ పొందిన వారు 8,000 మంది. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్ల రూపాయలు. కేసీఆర్ తలతిక్క నిర్ణయానికి ఇక్కడ కూడా చెల్లించాల్సిందే అదనంగా. మెల్లే తప్పించుకున్నాడు. రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గతేడాది ఏప్రిల్ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కార్పై భారీగా పడుతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతున్నది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కార్ హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ నెల 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగులు విరమణ చేశారు. వీరితో కలుపుకొని ఈ 5 ఏళ్లలో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ రూపంలో కాంగ్రెస్ సర్కార్పై ఏకంగా 40,000 కోట్ల అదనపు భారం పడనుంది. అసలే గత సర్కార్ చేసిన మూతకోలు అప్పులతో స్కీముల అమలుకు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ భారం కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన పడ్డది. 2021లో ఏ జన్మల చేసుకున్న పాపం అంటారు చూడు, కేసీఆర్ పరిపాలన కాలంలో చేసుకున్న పాపానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కార్యక్రమం.
2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగలేదు. 3 ఏళ్ల తర్వాత అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 9844కు చేరింది. ఇప్పటికే 8000 మంది దాకా ఉద్యోగులు పదవి విరమణ చేశారు. ఇగో ఇది కేసీఆర్ మోపుతున్నటువంటి గుదిబండ. ఎస్, మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇక ఏది ఇజ్జత్కే ఇజ్జత్ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు హరీష్ రావు ఏమంటాడు, 4 లక్షల కోట్లే ఉన్నది, 4,60,000 కోట్లే ఉన్నది, మీరు 7 లక్షల కోట్లే అంటున్నాడు. 7 లక్షల కోట్లు ఎట్లా అయిందంటే ఇప్పుడు ఓ పని చెయ్యి, తెలంగాణ అప్పుల్ని 4 లక్షల కోట్లే ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా, 4 లక్షల కోట్లకే కొనుక్కు కొను, అంతే అప్పును కొను, ఇంకేమైనా తక్కువ ఉంటే కట్టుకో. ఎందుక హరీష్ రావు గారి మాటలు విషయం ఏంటంటే అందులో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం తర్వాత ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పెట్టింది తెచ్చింది మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మళ్ళీ అప్పు ఇవి పెట్టిపోయినాయి, పెండింగ్ బిల్లులు ఏంటి, ఇవేంటి అయితే అవును. నీకు దీని మీద ఒక చర్చ జరుగుతుంది ఫ్రాక్షన్గా రాష్ట్ర వ్యాప్తంగా. భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ ఏజ్ ను 61 పెంచి అయితే ఇప్పుడు మళ్ళా 3 ఏళ్లు పెంచుతారనేటువంటి దుర్మార్గమైన చర్చ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సును పెంచే యోచనలో లేదు. పెంచొద్దు. బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి దొంగ ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. ఆ పార్టీ దొంగ పార్టీ, దానికి రేపో మాపో తలగోరి కూడా పెట్టేటోడు లేకుండా అవుతాడు. కాబట్టి ఆ పార్టీ దుష్ప్రచారాలు ఎవరు నమ్మకండి. ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఏం ప్రాబ్లం లేదు, ఉద్యోగులు కూడా అట్లా ఏం నమ్మకండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.